వియత్నాం బోటు మునిగిన ప్రమాదంలో ప్రాణాలు కాపాడుకున్న యాత్రికులు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 16 మంది బాధితులు వియత్నాం హనోయి విమానాశ్రయం నుండి విమానంలో బయలుదేరి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బాధితులకు శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఒకరు ఇంకా వియత్నాంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ ప్రమాదంపై శనివారం సమీక్షించారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పరిస్థితిని పర్యవేక్షించడానికి, సహాయక చర్యలను సమన్వయం చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాయి. వియత్నాంలోని ఫుక్ వాక్ దీవి వద్ద జరిగిన ఘోర బోటు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. దక్షిణ వియత్నాంలోని ఫుక్ వాక్ దీవి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి 3, కేరళ నుండి 2, తమిళనాడు నుండి 10 మంది ఉన్నారని అధికారులు ధృవీకరించారు. 32 మంది భారతీయ పర్యాటకులతో పాటు 3 వియత్నాం సిబ్బంది, ఒక టూర్ గైడ్ ఉన్న స్పీడ్ బోట్ ఒక్కసారిగా అలల ఉధృతికి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది భారతీయ యాత్రికులు సహా 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత చికిత్స పొందిన 16 మంది ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మేము సౌత్ నుంచి ఆల్మోస్ట్ 110 to 115 మెంబర్స్ వరకు వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత ఇది మాది లాస్ట్ డే. యాక్చువల్లీ ఎస్టర్డే ఏదైతే ఇన్సిడెంట్ జరిగే టైంలో ఉందో అది మాది లాస్ట్ డే టూర్. అది లాస్ట్ డే టూర్లో మేము ఫస్ట్ ఏదైతే ఉన్నామో బోట్ నుంచి ఐస్లాండ్కి వెళ్ళాము. ఐస్లాండ్లో మాకు 12:30 కట్ ఆఫ్ టైము. 12:30 తర్వాత మేము అక్కడి నుంచి రోప్ కార్కి వెళ్ళాలి. రోప్ కార్కి వెళ్ళే లోపు ఏమైందంటే ఆల్రెడీ 3 బోట్లో మేము వెళ్ళాము. ఒక బోట్ స్టార్ట్ అయింది, బోట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాము. ఈ అయ్యే టైంలో మా ఫస్ట్ బోట్ ఏదైతే వెళ్ళిందో ఆ బోట్ ఒక అల వచ్చి అల వల్ల వాటర్ అలా బోట్లోకి రావడం వల్ల అది కొంచెంగా సింక్ అయ్యి మునిగిపోయింది. సో ఆ మునిగిపోయిన బోట్లో 34 మెంబర్స్ ఉన్నారు. 30 to 34 మెంబర్స్ ఉన్నారు. 30 to 34 మెంబర్స్లో ఆల్మోస్ట్ మనం 50 మెంబర్స్ని సేవ్ చేయగలిగాము. ఒక 50% ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ హాస్పిటలైజ్డ్ అయ్యారు. హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు 17 మెంబర్స్ టోటల్లీ. 17 మెంబర్స్లో 15 మెంబర్స్ కొలాప్స్డ్, 2 మెంబర్స్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఐసీయూ. యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ ఆఫ్ మేము వచ్చేసి ఇంకో బోట్ కోసం వెయిటింగ్. ఆ బోట్ జస్ట్ మూవ్ అయ్యింది. ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే అది టోటల్గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం 32 మెంబర్స్ అండి. ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే మన ఏరియా కదా. శ్రీనివాస్ గారు, మీరు మొత్తం ఎంతమంది వెళ్ళారు అసలు? ఆ టైం ఎలా టోటల్ ఆంధ్ర నుంచి అయితే 24 మెంబర్స్ అండి. ఓకే, ఇంకా ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళారు సార్ మీతో పాటు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. లావా కంపెనీ. అసలు ఎలా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? అంటే లేదు, అది వాటర్ ఫ్లోస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారిగా పక్కకి ఫ్లిప్ అయిపోయింది. ఫ్లిప్ అవడం వల్ల లైఫ్ జాకెట్ అవన్నీ ఇచ్చారు సార్. లైఫ్ జాకెట్ అయితే అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. లైఫ్ జాకెట్ లేకుండా లేదు. మీటిగా కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ ఒకటే ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కొంచెం ఖచ్చితంగా మనం ఒక 50% అయినా ప్రాణం చెప్పగలిగేవాళ్ళం. మెడికల్ ఎమర్జెన్సీ అనేది లేదు, బట్ రెస్క్యూ అయితే ఇమీడియట్గా చేశారు. మీరు ఎప్పుడు బయలుదేరారు సార్? 8th నైట్. మచిలీపట్నం సార్? మాది వెస్ట్ గోదావరి, తాడేపల్లి. సార్ ఇప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారు? ఇప్పుడైతే ఆంధ్ర నుంచి అయితే ఒక 3 మెంబర్స్ అయితే డెత్ అయింది. ఇంకొక మెంబర్ కొద్దిగా సివియర్గా ఉండి హాస్పిటల్లో ఉన్నారు. అతన్ని హోచ్మన్ సిటీకి ट्रांसफर చేశారు. అంటే అక్కడ ఎమర్జెన్సీ ఏమీ లేదు, సో హోచ్మన్ సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. 36 लोग थे, उसमें से हम 3 लोग हैदराबाद से गए सो है, तो बाकी सब बैंगलोर से है. तो उसमें 36 लोगों में पूरा 36 लोग सेफ आए हैं, किसी को कुछ नहीं हुआ. इंसिडेंट कैसा हुआ? वो एक्चुअली वेव आने से एकदम बहुत क्लिक हुआ. क्लिक होने से उसमें टोटल 36 लोग थे, 15 लोग का डेथ हुआ. बाकी सब तो अभी से वेव आए जब क्या करना, इंस्ट्रक्शंस नहीं दिए वो लोग? नहीं, वो ड्राइवर को पता चलेगा, दूसरे पैसेंजर को क्या पता चलेगा. लाइफ जैकेट से सब लोग प्रिकॉशंस थे. उसके बाद भी वो वेव आने से एकदम एक साइड का लोग दूसरे साइड हो गया, तो क्लिक हो गया.
वियतनाम के जो ग्रुप है वो ग्रुप में साथ में था हम लोगों का ऑलमोस्ट 2-3 डेस्टिनेशन से हैदराबाद से 22 मेंबर्स निकले थे। अल्हम्दुलिल्लाह हैदराबाद से जो निकले उसमें कुछ भी कैजुअलिटीज नहीं है। तो इंसिडेंट के बारे में बोले तो क्या है, थोड़ा वेदर का भी थोड़ा वार्निंग था वहाँ पर, और हवाएं ज़्यादा है, विंड ज़्यादा है, बल्कि की वजह से वार्निंग्स थे। अब उसमें क्या है, बोट पूरी क्लोज थी, ओपन बोट नहीं थी। क्लोज बोट रहने से क्या है, तो अगर पलट भी गई बोले तो बाहर निकलने के ऐसे थोड़ा प्रॉब्लम हुआ, और उसके लिए मगर फिर भी जैसे इंसिडेंट हुआ वो हम लोग को एक एडवांटेज क्या था, हमारे मैनपुर कन्पिची मिला। हाँ, तो इमीडिएटली जो है सो यहाँ से हेल्प रेस्क्यू टीम को जो है सो इमीडिएटली जो है सो डिस्पैच करे। विदिन 5 to 10 मिनट्स वो लोग चले गए, लेकिन क्योंकि क्लोज बोट थी और अंदर लोग फंसे हुए थे, उन लोगों को निकालने के लिए टाइम लगा। तो बोट में कितना जने मर गया? टोटल 36 मेंबर्स थे, जिसमें से 34 मेंबर्स हमारे टीम के थे, और एक गाइड था और एक